హాయ్ అవర్స్, వెల్కమ్ టు అండర్ టీవీ. నేను మీ వంశీ. ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏపీలో సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న కొన్ని పోస్టుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ తెలుగుదేశం నాయకులు చెప్పినట్టు వ్యవహరిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దీనికి అనిత గారు రిప్లై ఇచ్చారు. సో ఈ రెండుని ఏ విధంగా చూడొచ్చు? సోషల్ మీడియాలో ఏపీ గవర్నమెంట్ సోషల్ మీడియా పోస్టులు పెడుతున్న వైసీపీ వాళ్ళని మూకుమ్మడిగా తీసుకెళ్ళి అంటే ఒక 150 మంది వరకు ఇప్పుడు వరకు వాళ్ళని తీసుకెళ్ళి ఒక 2 రోజులు అట్లా అటు పెట్టుకోవటము, వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారు. తర్వాత తీసుకెళ్ళి అర్ధరాత్రి మేజిస్ట్రేట్ న్యాయమూర్తి ఇంటి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని ప్రొడ్యూస్ చేయటము, ఆడి నుంచి రిమాండ్కి పెడతాం, ఇవి చేస్తున్నారు, ఇవి జరుగుతున్నాయి. కానీ ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, వాళ్ళని బెదిరించడం ఇటువంటివి జరుగుతున్నాయని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఈ రకంగా గవర్నమెంట్కి అగెనెస్ట్గా ఏదైనా పోస్ట్ పెడితే ఇట్లా చేస్తున్నారు. అంటే గతంలో ఇప్పుడు 2021, 22లో కూడా ఎవరన్నా అగెనెస్ట్గా పోస్ట్ పెట్టినవి టీడీపీకి వాళ్ళని కూడా ఇప్పుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ గవర్నమెంట్ మొన్నటిదాకా ఉంది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోరు అనే ఉద్దేశంతో ఇప్పుడు కంప్లైంట్లు పెట్టి ఇప్పుడు అరెస్టులు చేయటం అవి చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ కావాలని ఈ పని చేస్తుందా? కావాలనే ఇది అదండి. ఇప్పుడు ఏపీలో 2014 నుంచి ఇప్పుడు ఇది 24 గత 10 సంవత్సరాల్లో ఇదే జరుగుతుంది. 2014-19 టీడీపీ వాళ్ళు కూడా జగన్‌ని కానీ, వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కానీ, ఎవరిని ఎమ్మెల్యేలని వాళ్ళందరిని టార్గెట్ చేస్తూ వాళ్ళని కూడా కుటుంబ సభ్యులను కూడా వదలకుండా వాళ్ళు అసభ్యకరంగా చాలా పోస్టులు పెట్టారు. వీళ్ళ గవర్నమెంట్ 19లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ కొంతమందిని ఇట్లానే పోస్టులు పెట్టిన వాళ్ళని వీళ్ళని తీసుకెళ్ళి అరెస్టులు చేశారు. అవి జరిగినాయి. ఇప్పుడు ఈ 19-24 వైసీపీ వాళ్ళు ఎవరైతే టీడీపీ అగెనెస్ట్‌గా కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా లాగి పోస్టులు పెట్టారనే దాని మీద వీళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు అంటే మీరు చేశారు కాబట్టి మేము చేసాము, మేము చేసాం కాబట్టి మీరు చేస్తున్నారు అనేట్టు అక్కడ అలా తయారైంది. కానీ అసలు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం ఏదైనా గౌరవంగానో లేకపోతే విమర్శలాగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం ఆరోపిస్తున్నారంటే కుటుంబ సభ్యులను కించపరుస్తూ పెట్టడం అసభ్యకరంగా ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ మన గవర్నమెంట్ రాకముందు ఆయన ఎన్నికల వాగ్దానంలో హామీలు ఇచ్చారు చాలా సూపర్ 6 కానీ అవన్నీ మీరు మన బడ్జెట్ పెట్టినప్పుడు వాటిలో కేటాయింపులు లేవు అనే ఉద్దేశంతో దానికి అగెనెస్ట్గా పోస్టులు పెడితే వైసీపీ వాళ్ళని కూడా తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ని ప్రశ్నిస్తే కూడా అరెస్ట్ చేయటం అంటే అసభ్యకరంగా పోస్టులు పెట్టి బూతులు వాడి ఇవి పెడితే అరెస్ట్ చేస్తే తప్పు లేదు ఎవరి దృష్టిలో అయినా, ఎందుకంటే అది నేరం. అది ఒక మనిషి ఏదన్నా పొలిటికల్ పార్టీల్లో ఉంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ఇంకోటి చేసినా విమర్శ ఎలా ఉండాలంటే పొలిటికల్గా సంబంధించి రాజకీయ పరంగానో లేకపోతే వాళ్ళకున్న ఎవరి వ్యూస్ బట్టి వాళ్ళకి ఉండాలి తప్ప వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ఏవో వేరే రకమైన అవి అంటగట్టి వాళ్ళకి బూతులు తిడుతును ఆ రకంగా పోస్టులు పెడితే ఎవడు సమర్థించరు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు వైఫల్యం అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బడ్జెట్ కూడా కేటాయింపులు లేకుండా వాటికి హామీలు ఏవైతే ఇచ్చారో వాటికి సంబంధించిన వాటికి కూడా ఇక్కడ నిధులు కానీ ఏం కేటాయించకుండా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు అది క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కానీ దానికి కూడా అరెస్టులు చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి మొన్న జగన్ గారు మాట్లాడుతూ ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఆర్జీవీ గారికి కూడా నోటీసులు అందాయని చెప్పి మా సమాచారం ఉంది. ఇది ఎంతవరకు నిజం? మదిపాడు పోలీస్ స్టేషన్ పిఎస్ పరిధిలో ప్రకాశం జిల్లా అక్కడ జనసేన నాయకులు ఎవరు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో వ్యూహం సినిమాలో ఈయన వ్యూహం సినిమా తీశాడు 2023. అది మొన్న ఫిబ్రవరి ఎప్పుడో రిలీజ్ అయింది మార్చిలోనో. దానికి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగా ఈయన ట్విట్టర్లో కానీ వాటిల్లో కొంత అసభ్యకరంగా వాళ్ళకి ఏంటంటే తలకాయలు మార్పింగ్ చేసి గేదెలో ఏవో పెట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి అట్లా రకరకాలు పెట్టి ఈయన కూడా కొన్ని చేశాడు. దానికి సంబంధించి నోటీస్ ఇవ్వటం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చి 41A కింద ఆయనకి నోటీసులు నిన్న సర్వ్ చేశారు. ఓకే, విచారణకు రమ్మని. అది ఒకటి. ఇట్లానే అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే టీడీపీ వాళ్ళు కూడా వీళ్ళని చాలా అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడుతూ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మాట్లాడటం కానీ ఈవెన్ మన చిన్న ఎగ్జాంపుల్ మన ఆర్కే రోజా ఉన్నారు, నగర ఎమ్మెల్యే చేశారు, ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్.
ఆయన జబర్దస్త్లో ఆమెతో కలిసి ఈయన స్కిట్లు చేసేవాడు ఆర్పి అవును, నెల్లూరు అతను. నెల్లూరు ఆర్పి. ఆ తర్వాత ఇప్పుడు మానేసుకొని ఏదో చేపల పులుసు పెట్టుకున్నాడు ఆయన రెస్టారెంట్. ఆయన దారుణంగా తింటుంటాడు మన ఈ మీడియాలో రోజు, కూర్చొని. అవును. అండ్ టీడీపీకి సంబంధించిన మీడియాలో కూర్చొని ఆయన రోజా గారిని విపరీతంగా తిడతాడు. అంటే లిటరల్లీ చాలా అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడతాడు. ఈయన ఎప్పుడు రెస్టారెంట్ పెట్టాడో రోజా గారిని అప్పుడు బాగున్నప్పుడు ఆహ్వానించాడు ఆమె జబర్దస్త్ చేస్తున్న టైంలో. ఆమె మంచిగా ఆమె ఓపెనింగ్ వచ్చింది. ఓపెనింగ్ అయిన తర్వాత ఆమె మంచిగా ఏదో కొంత అమౌంట్ తీసుకుంది. ప్లస్ మంచిగా ఆమె బ్లెస్సింగ్ కూడా ఇచ్చింది. ఇట్లానే మంచిగా ఇది డెవలప్ అవ్వాలి, ఈ రెస్టారెంట్లు పెరగాలి, ఆర్పీకి మంచిగా డబ్బులు రావాలి, మళ్ళీ ఉన్నతమైన స్థానంలో ఎదగాలి అని చెప్పి ఆమె మనస్ఫూర్తిగా ఆమె అప్పుడు విషెస్ చెప్పింది. తర్వాత ఇప్పుడు ఈయన అదే రోజాని పట్టుకొని ఈయన చాలా దారుణమైన బూతులు తిడుతూ ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ నోటికొచ్చింది మాట్లాడతాడు. మరి ఇప్పుడు ఈ ఈ రకమైన చర్యలు తీసుకునేప్పుడు పోలీసు వాళ్ళకి కనబడట్లేదు. అతను వీడియోలో పెడుతున్నాడు, డైరెక్ట్ వీడియోలే ఉన్నాయి అతనివి. చాలా అసభ్యంగా ఒక మాజీ మంత్రి ఆడమా ఒక ఉమెన్ని అట్లా అబ్యూజ్ చేస్తూ మాజీ మంత్రిని ఒక పార్టీలో బాధ్యత గల పదవిలో ఉన్నామని అంత దారుణంగా తిడితే దిక్కులేదు. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మొన్న హైకోర్టులో కూడా విజయబాబుని సీనియర్ అడ్వకేటు ఆయన హైకోర్టులో పిల్లేశారు ఈ రకంగా అరెస్టుల గురించి. ఓకే. జరిగినప్పుడు ఏం జరిగింది, వాడు హైకోర్టు ఏముంది అంటే అసభ్యకరంగా పోస్టులు పెడితే పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటాం తప్పేం లేదు అని అన్నారు. కానీ అదే హైకోర్టు ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా సరే పోలీసులు కంప్లైంట్ వస్తే వాళ్ళకి అసభ్యకరమైన పోస్టులు ఏ పార్టీ వాళ్ళు పెట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళనే చర్యలు తీసుకోవటం, ఇప్పుడు అంటే అవతల పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు ఏమి ఉండవనే అర్థమా? అసలు అట్లా అర్థం చేసుకోవాలి. అంటే వాళ్ళ టర్మ్ వచ్చినప్పుడు మన జగన్ గారు అదే అంది. ఇప్పుడు ఎవరైనా పోస్ట్ పెడితే వైసీపీ పార్టీ తరఫున పెట్టండి. ఓకే. విమర్శ ఏదైనా గవర్నమెంట్ని విమర్శ చేసేప్పుడు మన దీనిలో నుంచి వస్తాయి కాబట్టి ఫస్ట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే నన్నే చేయాలి. ఓకే. నన్ను అరెస్ట్ చేయండి ఫస్ట్, ఆ తర్వాతే మా కార్యకర్తలు జరిగండి. కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ మొన్న ఆయన చూపిస్తూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు 74,000 కోట్లు కావాలి ఆయన హామీలు నెరవేర్చాలంటే. బడ్జెట్లో అసలు అది ఏమీ ఇదే లేదు, వాటికి ఎలొకేషనే లేదు. కాబట్టి నువ్వు 420 కింద చీటింగ్ కేసు బాబు మీద ఎందుకు పెట్టకూడదు ఓకే అని ఈ హ్యాష్ట్యాగ్తో దీన్ని హైలైట్ నేను చేస్తున్నాను, పోస్టింగ్ నేను చేస్తున్నా. దీన్నే మా అన్ని కాన్స్టిట్యున్సీల్లో మా లీడర్లు కానీ వైసీపీ కార్యకర్తలని చేస్తారు. ఓకే. దీనికి ఏం చేస్తావో చెయ్యి, అరెస్ట్ చేయాలంటే ఫస్ట్ నా దగ్గర నుంచే రావాలి, నన్ను చేయండి ఫస్ట్, అప్పుడు చూద్దామని ఆయన ఒక ఛాలెంజ్ లాగా ఆయన పెట్టారు. తర్వాత పోలీసు వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ రకంగా చర్యలు తీసుకొని గవర్నమెంట్ వాళ్ళు చెప్పినట్టు వినుకుంటూ చట్టాన్ని న్యాయాన్ని చేతిలో తీసుకొని మీరు ఇట్లా 3rd డిగ్రీ ప్రయోగిస్తూ వీళ్ళ మీద ఇట్లాంటివి చేస్తే మీరు రేపు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ మేము చట్టం ముందు తీసుకొచ్చి నుంచోబెడతాం మిమ్మల్ని, మీరు బాధ్యత వహించాలి దానికి అని అన్నారు. దానికి అనిత గారు ఇప్పుడు పోస్టులు పెట్టేవాళ్ళు సప్త సముద్రం అప్పుడు పోస్టులు పెట్టి అగనెస్ట్గా ఉన్నవాళ్ళు వైసీపీ వాళ్ళు సప్త సముద్రాల అవతలున్నా మేము కూడా పట్టుకొస్తామని అంది. అంటే ఈయన ఉద్దేశం వేరు, ఆమె అన్న ఉద్దేశం వేరు. ఆమె ఏంటి ఇంకా దాన్ని చెలుపుగోలు చేసుకున్నట్టు ఆమె మాట్లాడింది. ఏంటంటే ఈయనన్నది పోలీసు వాళ్ళు ఎవరైతే చట్టానికి అతీతంగా ఉండకుండా వాళ్ళు అగనెస్ట్లా వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించడం అటువంటివి చేసిన పోలీసు వాళ్ళు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు ఉంచోబెడతాం అన్నారు. ఏమైందంటే పోస్టులు పెట్టిన వైసీపీ వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం అంటుంది. రెండు ఒకటే, అది వినేవాళ్ళకి ఒకలాగా ఉంటుంది కానీ అదే వర్డింగ్ ఉపయోగించేమో వేరుగా చెప్పింది. ఇప్పుడు ఇదే అనిత గారి మీద కూడా ట్రోల్ చేశారని ఆమె చెప్పింది. మరి ఆమె ఆ బాధ ఆమె అనుభవించినప్పుడు ఇప్పుడు అవతల వాళ్ళు కూడా అదే దీనిలో ఉంటారు కదా. ఎవరైనా మనోభావాలు అనేవి అందరికీ ఒకటే, మీకు ఒకటికి ఎక్కువ ఒకటికి తక్కువ ఉండవు. ఇది ఎక్కడ బీన్ అయింది అనేది మనం తవ్వుకుంటూ పోతే 2014 నుంచి వస్తూనే ఉన్నాయి. ఓకే. కాబట్టి ఎవరికి కంట్రోల్ లేకుండా పోయింది. పాలిటిక్స్కి కాకుండా ఇళ్లలోకి దూరిపోయి వంటింట్లో పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు 2 పార్టీ వాళ్ళు చేశారు, అందులో ఎటువంటి ఇది లేదు. కాకపోతే కేవలం శిక్ష మాత్రం ఒక పార్టీకే ఉండాలా అనేదే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది చర్చ. కాబట్టి అసలు హైకోర్టు చెప్పిన దాన్ని బట్టి కూడా హైకోర్టు ఆ డైరెక్షన్ ఇస్తే బాగుండేది. ఇరు పార్టీలు ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానీ ఈ పోస్టులు పెడుతున్న వాళ్ళు ఏ పార్టీ
అనేది సంబంధం లేకుండా అందరి మీద ఇట్లా చర్యలు తీసుకోవచ్చు అని ఉంటే బాగుండేది అనేది అభిప్రాయం అందరు. ఓకే. అంటే మెజారిటీ అది ఎవరైనా సహజంగా అదే అంటారు. అంటే ఈ పార్టీ వాడు పెట్టొచ్చు, ఆ పార్టీ వాడు పెట్టకూడదు అనేది ఎవడు అది ఒప్పుకునే విషయం కాదు. ఓకే మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్.